ఈ నోటిఫికేషన్ మనకి ఫోన్పే కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి మీ యొక్క హెడ్ ఆఫీస్ అంటే మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకనేది వర్క్ అనేది బెంగళూరులో ఉంటుంది ఓకేనా. సో ఎందుకంటే ఈ ఫోన్పే సంబంధించి హెడ్ ఆఫీస్ అనేది మనకి బెంగళూరులో ఉంది కాబట్టి బెంగళూరులో మీకైతే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో క్లియర్ మనకి ఇక్కడైతే గమనించవచ్చును. అబౌట్ ఫోన్పే గ్రూప్ అన్నారు. సో అంటే ఫోన్పేకి సంబంధించి కొంత డేటా అయితే ఇచ్చారు. సో అదంతా మనకు అవసరం అయితే లేదు. సో అంటే ఫోన్పే అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, సో ఎంతమంది యూజ్ చేస్తున్నారు, దీని గురించి ఇచ్చారు. సో మనకు అదంతా అవసరం అయితే లేదు. సో మనకి ఏం కావాలి అని దాని గురించి మాత్రం ఇప్పుడు అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్లో ఇవ్వడం జరిగింది మనకి. యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ, థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్, హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వారీస్, ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్పే డేటా ఛానల్స్, flow specified process guidelines to bring about resolution, build customer trust through their interaction, ability to meet early daily productivity goals అన్నారన్నమాట. సో అంటే సింపుల్గా చెప్పాలండి ఇక్కడ మీకు కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్ ఇది ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఫోన్పే వాడుతుంటాం. మనకి ఏదైనా అమౌంట్ అనేది రీఛార్జ్ ఏదైనా మొబైల్ రీఛార్జ్ అయినప్పుడు రీఛార్జ్ కాకపోవడము, లేదంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగకపోవడము, అమౌంట్ హోల్డ్లో పడిపోవడము, సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం, కస్టమర్ కేర్ ఫోన్ చేస్తాం కదా. సో వాళ్ళ సైడ్ నుంచి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, మెసేజ్ ద్వారాను కాల్ ద్వారాను. సో ఏదో విధంగా మనకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు కదా. సో మీరు కూడా ఇంతమా ఓకేనా. సో ఫోన్పేకి సంబంధించి ఏదైనా డౌట్స్ అడిగితే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో సో వాళ్ళు డౌట్స్ అడిగితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో సింపుల్గా సో ఇంత మీ యొక్క జాబ్ వరకు అయితే సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్ లాంటిది ఇది ఓకేనా. సో ఇక్కడ చూడండి హ్యావ్ ఏ గుడ్ లెర్నబిలిటీ, మంచి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెరబుల్ కమ్యూనికేషన్, హ్యావ్ ఏ గుడ్ లెర్నబిలిటీ, బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ విత్ అబ్జెక్షన్, అంటే మీరు బాగా వినగలగాలి. సో అదేవిధంగా సో వినిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరు కరెక్ట్గా అయితే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో మరి స్పోకన్ ఇంగ్లీష్ అంటే షుడ్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓకేనా. సో హిందీ అవసరం అయితే లేదు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా. గ్రాడ్యుయేషన్ చూసుకుంటే మీకు కంపల్సరీ మ్యాండేటరీ అన్నారమ్మా. సో అంటే డిగ్రీ మీరు బీఏ బీకామ్ బీఎస్సీతో పాటు మీకు ఇంకా ఏదైనా డిగ్రీ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ డిగ్రీ అయితే మ్యాండేటరీ అమ్మా ఓకేనా. సో మీరు రెగ్యులర్గా డిగ్రీ చేసినా ఓకే, ఓపెన్ డిగ్రీ చేసినా ఓకే, కానీ అంటే డిస్టెన్స్ డిగ్రీ అంటాం కదా అలాంటిదమ్మా. సో కానీ డిగ్రీ అయితే మ్యాండేటరీ ఓకేనా. సో అదేవిధంగా మల్టీ స్కిల్స్ అన్నారు, స్పోకన్, రిటర్నింగ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిపేర్డ్ అన్నారు. కాబట్టి మీ తెలుగు లాంగ్వేజ్ వచ్చింటే కూడా సరిపోతుంది ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే సార్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. యూ లంచ్ ఈజ్ ఆన్ అస్ అన్నారు. కాబట్టి మీ యొక్క లంచ్ కూడా మీ యొక్క వర్క్లోనే ఆఫీస్లో మీ యొక్క లంచ్ కూడా వాళ్ళు కూడా అరేంజ్ అయితే చేస్తామంటున్నారు. సో 5 days వర్కింగ్ వీక్ అయితే ఉంటుంది ఓకేనా. సో తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి మనకి శాలరీ ఒకటే కాకుండా ఎక్స్ట్రా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. కానీ ఎంత శాలరీ ఇస్తామో అనేసి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదమ్మా. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటుంది, వెలెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, మొబిలిటీ బెనిఫిట్స్ ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటుంది, అదర్ బెనిఫిట్స్ అనేసి మనకు కొన్ని అలవెన్సెస్ కూడా వాళ్ళైతే కల్పించడం జరుగుతుంది ఓకేనా. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. డైరెక్ట్గా మనకి ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అన్నారు కదా. సో లింక్డ్ఇన్లో మీకు అకౌంట్ని డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. అంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు లింక్డ్ఇన్ అకౌంట్కి రిడైరెక్ట్ అవుతుంది మీ మొబైల్లో లింక్డ్ఇన్ యాప్ ఉంటే ఓకేనా. సో లేదంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్పే, మీ యొక్క రెజ్యూమ్. సో ఇవి స్టార్ మార్క్స్ కనబడుతున్నాయి కదా. సో ఇవి మ్యాండేటరీ అమ్మా. సో స్టార్ మార్క్ ఉందంటే మ్యాండేటరీ అంటే అవి కంపల్సరీ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది ఓకేనా. సో వాటిని మీరైతే ఫిల్అప్ అయితే చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఓకేనా. సో ఈ విధంగా అంటే మీరు స్కూల్ ఏమిటి మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి ఓకేనా. సో ఇది వీడియో. సో మీకు కావాల్సిన లింక్ అనేది కింద ఇస్తాను కామెంట్స్లో, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి ఫీజు ఏం లేదు ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.